భీమ్గల్ మున్సిపల్ పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతానికి గత వారం రోజుల కిందట వడ్డు జోకు పెట్టిన వంటి రైతు యొక్క వడ్లు దాదాపు 200 సంచులు పైగా వడ్డు జోకు పెట్టారు మెప్మా ఆధ్వర్యంలో. వారి దాదాపుగా ఆ రోజు 9వ తారీఖు నుంచి 9, 10, 11, 12, 13 ఈరోజు 12వ తారీఖు మినిమం వారం రోజులకు ఎక్కువ వారం రోజులు అవుతుంది. అయినా కానీ కనుకరించని లారీలు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మరి మహిళలని చిన్న చూపు చూస్తున్నారా, మరి మహిళలకు పెద్ద పీఠం వేస్తున్నటువంటి ప్రభుత్వం అంటుంది. మరి అక్కడ సొసైటీ ఏమో అక్కడ ఉన్న ఏరియాలనేమో సొసైటీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఉన్న మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళలు జోకడం జరుగుతుంది. ఇంతవరకు లారీలు ఎందుకు వస్తలేవు? లారీ ఎందుకు అరేంజ్మెంట్ చేస్తలేరు అధికారులకు డిఎస్ఓ కానీ డిఎం కానీ కాల్ చేయడం జరిగింది. మా ద్వారా కూడా మా ఛానల్ ద్వారా కూడా కాల్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇక్కడ వడ్డు జోకి వారం రోజుల కింద అవుతున్నా కానీ ఇక్కడ లారీలు వస్తలేవని మేము కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది. సార్ వస్తాయని అని కూడా స్పందన సరిగా లేదు. అదేవిధంగా రైతు తడాన్స్గా పోయి రైతు యొక్క ఓపిక నశించి రైతు ఈరోజు ట్రాక్టర్ను కిరాయికి తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి కిరాయి వాళ్ళకి తన సొంత వాహనం వేరే కిరాయి తీసి సొంత మనుషులతో అక్కడ వడ్లు ట్రాక్టర్లో అటు రైస్ మిల్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామని మంత్రులు చెప్తున్నప్పటికీ ఇక్కడ భీమ్గల్ పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు మా యొక్క మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెంటర్ను ఇక్కడ ఉన్న సెంటర్కు మహిళలు ఉన్నారన్న కనికరం చూపకుండా అధికారులు ఒక్క లారీ కూడా అరేంజ్మెంట్ చేస్తలేరు. ఇక్కడ పాపం మహిళలు ఎటని వెళ్తారు. ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి ఏడీఎంసీ కూడా ఒక్కసారి కూడా సెంటర్లకు రాకపోవడం దురదృష్టము. మరి ఏం జరుగుతుంది, ఎలా వెళ్తున్నాం, మరి మహిళలు మరి సక్రమంగా నడిపిస్తున్నారా లేదా అన్నటువంటి ఇన్ఛార్జ్ ఏడీఎంసీ కూడా ఒక్కసారి కూడా భీమ్గల్కి రాకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ రైతుల యొక్క లారీలో ఎక్కించేటప్పుడు కూడా రైతుల యొక్క ఒక సంచికి కూడా 3 రూపాయల చొప్పున సంచికి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తేనే కదా లారీలు వస్తున్నాయి, లేకుంటే రావు అని చెప్పడం జరుగుతుంది. మహిళలను కూడా వాళ్ళు భయభ్రాంతులకు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కూడా మాకు సంచికి 3 రూపాయల చొప్పున ఇస్తే మేము వస్తామనే విధంగా వాళ్ళు ఒక సంచికి 3 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు రైతు దగ్గర. మరియు అదేవిధంగా రైతు దగ్గర ఉన్నటువంటి మరియు వడ్ల యొక్క సంచికి 3 కిలోన్నర కట్ చేస్తామని వాళ్ళ ఇక్కడ చెప్తున్నారట. వాళ్ళు అదేవిధంగా వీళ్ళు కూడా రైతు దగ్గర ఉన్నటువంటి ఒక పేపర్ రాయించుకొని 3 కిలోలు కట్ అవుతున్నాయి, మాకు సంబంధం లేదు, మేము ఏం చేయాలని కూడా చెప్తున్నారు. రైతులు ఈ విధంగా మేము సంతకాలు పెడుతున్నాము, మా రైతులు సంతకాలు పెడుతూ బాధతో ఆరోపిస్తున్నారు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి, న్యాయం చేయాలని రైతులు కోరుచున్నారు.